కూర మిరపకాయలు ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి కదా. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా మనం తినొచ్చు. పప్పుచారు, సాంబార్, రసం ఇలా చేసినప్పుడు ఇవి వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి సమ్మర్ సీజన్ లోనే ఇలాంటివి చేసి పెట్టుకుంటే వర్షాకాలం, చలికాలం చాలా మంచిగా హ్యాపీగా తినొచ్చు. ఇవి ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ కొన్ని కలిపి నేను పెడతాను, అది ఎలా చేయాలనేది చూద్దాము. ముందుగా నేనైతే 1 కేజీ మిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా మీడియం సైజు, మరీ చిన్నవి కాదు మరి పెద్దవి కాదు, మీడియం సైజు తీసుకున్నాను. ఇది వెన్న తీసిన మజ్జిగ అనమాట. అవి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ఆవు పొడి, అలాగే వాము, మెంతి పొడి, ఇంకా రాళ్ళ ఉప్పు, కళ్ళు ఉప్పు ఇవన్నీ తీసుకున్నాను. ఈ మిరపకాయలు మంచిగా కడిగి శుభ్రంగా తుడిచేసి వీటిని ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ముందే ఆల్రెడీ పెట్టేసి చూపిస్తున్నాను. ఇవి మజ్జిగ ఉన్నాయి కదా, వాటిలో వేసుకోవడమే. దానికంటే ముందు మనం ఇవి ఆవు పిండి, మెంతి పిండి, వాము, ఇంకా ఉప్పు, రాళ్ళ ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఈ సాల్ట్, ఉప్పు మంచిగా కరగాలన్నమాట. ఇది కరిగిన తర్వాత మనం ముందుగా ఇలా ఒక సైడ్ ఇలా నైఫ్ తో చీల్చుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. దీనిలో విత్తనాలు తీయాల్సిన అవసరం లేదు. మరీ బజ్జీ మిరపకాయలు అంత లావుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అలాగని సన్నవి కాకుండా మీడియం సైజు తీసుకున్నాను నేను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మజ్జిగ నేను మీగడ తీస్తాను. ఒక 10 days అలా 15 days అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడతాను. ఒక 10-15 days. అది మీగడతో వెన్న తీస్తాను అనమాట. అందువల్ల అలా కొద్దిగా పైన అలా వస్తుంది. చిక్కగా ఉన్నాయి అనమాట, మంచివి ఇవి మజ్జిగ. అలా ఉన్నా ఏం పర్లేదు, ఎండిన తర్వాత అంతా పోతుంది. మంచి మీగడే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నేను మీగడ తీసిన తర్వాత ఉన్న మజ్జిగ వేస్ట్ చేయకుండా ఇలా ఊరమిరపకాయలు పెట్టుకుంటాను. అది సమ్మర్ సీజన్ అయితే. మిగతా టైంలో అయితే నేను మొక్కలకు వేసేస్తాను, వాటర్ కలిపేసి మొక్కలకు వేస్తాను. ఇది ఫ్రెష్ అన్నమాట. ఒక 10 days అలా ఉంచి ఫ్రెష్ గా తీసి పెట్టుకున్నాను. ఇవి అన్ని కలిపేసే కదా, ఒక రోజు నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ పెట్టుకున్నాను, నైట్ అంతా అలా ఉంచేసేసాను. తర్వాత రోజుకి ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఇలా మార్నింగ్ ఎండ పెట్టుకుని ఈవినింగ్ తీసుకొచ్చేసి మరలా మజ్జిగలో వేసుకోవాలి. అలా రోజు చేసుకోవాలి. ఒక 2-3 రోజులు, 4 రోజులైనా మన ఇష్టం. మజ్జిగ ఇంకిపోయే వరకైనా చేసుకోవచ్చు. ఒక 4-5 రోజులు ఎండిన తర్వాత ఇలా డ్రైగా అయిపోయి ఇవన్నీ ఒక డబ్బాలో వేసుకున్నాను. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడవునా హ్యాపీగా తినొచ్చు. వీటిని వేయించి చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుని దీన్ని సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. ఒకసారి ఆయిల్లో పెట్టామనుకోండి మాడిపోతాయి. సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఉప్పు, వాము, మెంతి పిండి, ఆవు పిండి ఇవన్నీ వేసుకోవాలి. వాము కూడా పౌడర్ చేసుకున్నా పర్లేదు, లేదా డైరెక్ట్ గా అలా వేసుకోవచ్చు. పౌడర్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మజ్జిగ వెన్న తీసిన మజ్జిగ కాకపోయినా మన ఫ్రెష్ పెరుగు దొరుకుతుంది కాబట్టి దాంతో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.